నగరంలోని 47వ డివిజన్ సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచిన మహాప్రజా దర్బార్ టీడీపీ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ ప్రత్యేక చొరవతో నిర్వహించారు. కేవలం ఫిర్యాదులు వినడమే మాత్రమే కాకుండా స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఆయన చూపిన ప్రయత్నం ప్రజల్లో మంచి స్పందనకు కారణమైంది. డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్యలపై రామకృష్ణ అధికారులకు తక్షణమే దిశానిర్దేశం చేశారు. పారదర్శక పాలనపై దృష్టి సారిస్తూ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూసే బాధ్యతను ఆయన ముందుగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మీడియా కోఆర్డినేటర్ గోవిందరాజులు, ప్రెసిడెంట్ చెంగయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, కోటపాటి రాజా, వేలూరు రాజా, అద్దంకి చంద్ర, సెక్రటరీ గిరిధర్, దువ్వూరు నరేంద్ర, మహంకాళి వెంకటరమణ, అల్లంపాటి వెంకటరమణ, ఐటీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహంకాళి సురేంద్ర, దండపాని సురేష్, ఎల్ మురుగా, ఎల్ గోపి, బిఎల్సి వెంకటేశ్వర్లు, రామిశెట్టి గిరిబాబు, ఆర్కట్ శ్రీను, పిల్ల ప్రసాద్, కె రాధాకృష్ణ, రబియా, తెలుగు యూత్ ప్రెసిడెంట్ పి కిరణ్, సుభాని, మైనార్టీ సెల్ ఉమెన్ హైబేగం, జాకిరా, సుమలత, తెలుగు మహిళా అధ్యక్షురాలు చైతన్య, జనరల్ సెక్రటరీ సునీత, నాగలక్ష్మి, కె రమేష్, ఎం పెంచలయ్య, సలీం, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం 47వ డివిజన్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమాన్ని వినియోగించే వరకు మన వార్డులోని ప్రజలందరూ విచ్చేసి వారికున్న చిన్న చిన్న సమస్యల గురించి అర్జీలు, వినతి పత్రాలు, ఇక్కడ ఉన్న సెక్రటరీలు, మన అడిషనల్ కమిషనర్ అటువంటి వాసుదేవ్ బాబు గారి సమక్షంలో మనకి ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మన నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ నెల్లూరు 28 డివిజన్లకు సంబంధించి ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆయా ప్రాంతాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో అంటే ఈ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలందరూ కూడా తెలియజేసుకొని వారికి ఇంటి స్థలం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, హౌసెస్ కావాలన్నా కూడా టిట్కో హౌసెస్ మీద ప్రతి సమస్య మీద వచ్చి వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణ సారు నెల్లూరు ప్రజల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలందరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నప్పటికీ వారికి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఈ విధంగా తెలియజేసుకుంటూ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకు కృషి చేసేందుకు మన గౌరవ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, మన కమిషనర్ గారు వీరందరూ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వచ్చిన వినతి పత్రాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చెక్ చేసి వారందరికీ ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా లేదని తెలియజేయమని చెప్పారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిదీ ప్రజా విజ్ఞప్తుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు రాబో రోజుల్లో ఈ అర్జీలు తక్కువ శాతం జరగాలనే ఉద్దేశంతో అంటే ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్కో, మున్సిపల్ ఆఫీస్కో, సచివాలయాలకు ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా సారు ఇవన్నీ
తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఈ ఫ్రీ బస్ అయితేమి, తల్లికి వందనం అయితేమి, 4,000 రూపాయల పెన్షన్ అయితేమి, ఇవన్నీ ఇస్తూ కూడా రాబోయే రోజులు ఇంకా ఏదైతే వాగ్దానం చేశారో అవన్నీ కూడా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారాయణ సారు నెల్లూరులో డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇరిగేషన్ కెనాల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడైతే పైనుంచి వచ్చే నీరు పూర్తి స్థాయిలో కింద భాగం పోయేందుకు ఆక్రమితంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకుంటూ పెద్ద 50 కోట్ల రూపాయలతోటి ఈ కెనాల్స్ని డెవలప్మెంట్ చేయడం, నెల్లూరు 47 డివిజన్లు 47 మొత్తం 54 డివిజన్ పార్కులు అభివృద్ధి చేసుకుంటూ 47 పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గొప్పగా చెప్పుకోవాలంటే ఈరోజు ఎక్కువగా మనకు డివిజన్లు ఒక సిటీ 1 ఇటు పక్క 47, 42, 43, 54 డివిజన్లలో మైనార్టీ పిల్లలు ఎక్కువగా పేదరికంలో ఉంటూ స్వర్ణకారులుగా దరిదాపు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా పనులు లేకుండా ఇబ్బంది పడుతూ ఈ ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టుకోలేకుండా ఇబ్బంది పడుతున్నందువల్ల సార్ ఒక మంచి నిర్ణయం తీసుకొని దానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ వస్తే పిల్లలకి ఫ్రీ విద్యని ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలోని దేశంలోని ప్రప్రథమంగా శ్రీ అబ్దుల్ కలాం గారి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మనకు వర్క్ బోర్డ్ ల్యాండ్లో 5 ఎకరాల్లో నిర్మించేందుకు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే మన ఈ జూన్ నెల ప్రాంతంలోనే స్కూల్ స్టార్ట్ చేసుకొని అత్యంత పేదలైన విద్యార్థులందరికీ మంచి ఇంటర్నేషనల్ విద్యను అభ్యసించే విధంగా పిల్లలను తయారవుతున్నారు. వీరందరూ కూడా విద్య, ఆరోగ్యం అన్ని విధాలుగా బాగున్నప్పుడు మన రాష్ట్రం, డివిజన్లు, మన జిల్లాలు అన్ని సస్యశ్యామలంగా ఉంటాయని సార్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన సంవత్సరం 8 నెలల్లోనే సార్ ఎన్నో నిర్ణయాలు తీసుకొని నెల్లూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.